వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కీలకమైనటువంటి మలుపులు తిరిగింది. ఇందులో షేక్ దస్తగిరిని సాక్షిగా పరిగణించడంలో అభ్యంతరం లేదని సిబిఐ కూడా కోర్టుకి తేల్చి చెప్పింది. వివేక హత్య కేసు విచారణ శుక్రవారం సిబిఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం విచారించారు. నిందితులు టి గంగిరెడ్డి అలియాస్ ఎర్రగంగిరెడ్డి, యాదాడి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని జైలు నుంచి తీసుకొచ్చి హాజరుపరిస్తే రిమాండ్ను జూలై 5 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వీళ్లతో పాటు బెయిల్ మీద ఉన్న దస్తగిరి, డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిలు హాజరయ్యారు. తనను నిందితుల జాబితాని తొలగించి సాక్షిగా పరిగణలోకి తీసుకోవాలంటూ షేక్ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ మీద న్యాయమూర్తి విచారణ చేపట్టారు. దస్తగిరి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 4వ నిందితుడిగా ఉన్న దస్తగిరిని సాక్షుల జాబితాలో 110వ సాక్షిగా పేర్కొన్నారన్నారు. సాక్షిగా ఉన్న వ్యక్తిని నిందితుల జాబితాలో చేర్చడం సరికాదన్నారు. దస్తగిరి అప్రూవర్గా మారడంతో కోర్టు క్షమాభిక్ష ప్రసాదించిందన్నారు. దీన్ని సవాల్ చేస్తూ ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేశాయని చెప్పారు. అందువల్ల నిందితుల జాబితా నుంచి తొలగించాలని కోరారు. సిబిఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ దస్తగిరి నిందితుల జాబితా నుంచి తొలగించడానికి ఎట్లాంటి అభ్యంతరం లేదన్నారు. నిందితుల తరపు న్యాయవాదులు ఉమామహేశ్వరరావు, రవీందర్ రెడ్డి, సాయి వంశీకృష్ణ, నయన్ కుమార్ రెడ్డిలు దీని మీద తీవ్ర అభ్యంతరం చెప్పారు. వివేక హత్య కేసులో స్వయంగా పాల్గొన్నట్టు దస్తగిరి ఢిల్లీలోని సిబిఐ కార్యాలయానికి వెళ్ళగా వాంగ్మూలం నమోదు చేసుకుని వదిలిపెట్టారని, మళ్ళీ మరోసారి వెళ్ళగా అప్పుడు అదే పనిచేసిందని అన్నారు. ఎవరైనా హత్య చేసి వచ్చామంటే ముందు అరెస్ట్ చేస్తారని, ఇక్కడ సిబిఐ మాత్రం నిందితుడికి రెడ్ కార్పెట్ వేస్తోందని పేర్కొన్నారు. కడప జేఎఫ్ఎస్ఎం కోర్టు కోర్టు నిందితులపై అభియోగ పత్రం దాఖలు చేయగా పలు సెక్షన్ల కింద విచారణ నిమిత్తం పరిగణలోకి తీసుకుందన్నారు. ఒకసారి కాగ్నిజెన్స్ తీసుకుంటూ జారీ చేసిన ఉత్తర్వులు ఇదే కోర్టు పునఃసమీక్షించదాలదన్నారు. అంతేకాకుండా నిందితుడికి ఇచ్చిన క్షమాభిక్షను సవాల్ చేస్తూ హైకోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయని, అవి పెండింగ్లో ఉన్నాయన్నారు. దస్తగిరిని వీఐపీగా పేర్కొన్న ఆయన తరపు న్యాయవాది సిబిఐ న్యాయవాది అభ్యంతరం చెప్పడంతో తీవ్ర వాగ్వాదం ఏర్పడగా న్యాయమూర్తి విచారణ జూలై 5కి వాయిదా వేశారు.